వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. అల్లూరి జిల్లా హుకుంపేట. నాకు న్యాయం జరగకపోతే ఇక్కడే చచ్చిపోతాం. గిరిజనేతరుల నిర్మాణాలు మీకు ఎందుకు కనబడట్లేదు? అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం హుకుంపేట పంచాయతీ మరియు గ్రామానికి చెందిన కోరపు కోటిబాబు 45 సంవత్సరాలనే నేను గిరిజన్ను. నాకు భార్య, 2 పిల్లలు. మాకు న్యాయం జరగకపోతే చచ్చిపోతామంటూ మీడియా ముందుకు వచ్చారు. అందుకు స్థానిక తహసీల్దార్ మరియు వీఆర్ఓల ఒత్తిడి వేధింపులే కారణమని చెప్పుకొచ్చారు. కలెక్టర్, ఐటీడీఏ పీఓ బాధ్యత వహించాలని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. వివరాలకు వెళ్తే, కోటిబాబు స్వయం ఉపాధి కోరి 2004లో ప్రభుత్వ ఆర్ఎండ్బి స్థానంలో మట్టి గోడలపై గడ్డితో చిన్న దుకాణం నిర్మించుకున్నారు. అది కాస్త శిథిలావస్థకు చేరడంతో అదే స్థలంలో వాటిని కాస్త మెరుగుగా సిమెంట్ గోడలపై రేకులు వేసుకున్నాడు. వీటిపై స్థానిక తహసీల్దార్ వీఆర్ఓ ఇది ఆక్రమణ నిర్మాణం అని, దీని వెంటనే కూల్చివేయాలని పై అధికారుల ఆదేశాలు ఉన్నాయని సిబ్బందితో వచ్చి హుటాహుటిన తొలగించారు. చేసేదే లేక తనకు జరిగిన అన్యాయాన్ని గిరిజనేతరులు నిర్మించుకుంటున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు ఫిర్యాదు చేశారు. తాను ఆశించిన న్యాయం లభించలేదు. దాంతో జిల్లా పర్యటనకు వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చేసినట్టు వారు తెలియజేశారు. ఉపాధి లేకపోతే నా కుటుంబ జీవనోపాధి కష్టమని, ఎస్టీ కమిషన్ ద్వారానైనా నాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను అన్నారు. జరగకపోతే చావే సరైన మార్గమని అన్నారు. రెవెన్యూ అధికారుల వేధింపులే కారణమని, దానికి కలెక్టర్, పీఓ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. నా పేరు కోరాపు కోటిబాబు, మా మిసెస్ పేరు కోరాపు సుహాసిని. నేను గత 2004లో వేసుకున్న ప్లేస్ అండి ఇది. 2004లో వేసుకున్న బడ్డీ ఇది. 2004లో వేసుకున్న బడ్డీకి తాత్కాలికంగా దాన్ని రిపేర్ చేస్తుంటే రేకులు ఇవన్నీ వేసిన తర్వాత రెవెన్యూ సిబ్బంది వచ్చి రెవెన్యూ సిబ్బంది వచ్చి మొత్తం నేను లేని సమయంలో నాకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ నాకు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది వచ్చి మొత్తం కూల్చేయడం జరిగిందండి. ఇటువంటి గోడలు కూడా మొత్తం పగిలిపోయింది. మొత్తం వాళ్ళు వచ్చి కూల్చేసారండి. కూల్చింది కాకుండానే ఇక్కడున్న వస్తువు సామాగ్రి మొత్తం రేకులు, ఒక టార్పను, పారలు, గుణపలు మొత్తం పట్టుకుని వెళ్ళిపోవడం జరిగిందండి. జరిగిన తర్వాత నేను ఆల్రెడీగా కలెక్టర్కి ఫిర్యాదు చేశానండి. కలెక్టర్ గారికి చేశాను, పిఓ గారికి కూడా చేశానండి. కానీ ఇది వరకు కలెక్టర్ కానీ, పిఓ గారు కానీ అటు నుంచి నాకు ఇప్పుడు దాకా నాకు ఏ రకమైన నాకు న్యాయం అనేది నాకు జరగలేదండి. జరగని ఎడల నిన్న ఎస్టీ కమిషనర్ గారు నిన్న పాడేరులో రావడం జరిగింది. ఎస్టీ కమిషనర్ గారు పాడేరులో రావడం జరిగితే ఆయన కూడా మనం నోటిఫికేషన్ అంటే దరఖాస్తు ఇవ్వడం జరిగిందండి. దరఖాస్తు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు, పిఓ గారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎస్పీ, డిఎస్పీ టోటల్ అందరి సమక్షంలోనే నీకు తగిన న్యాయం మేము చేకూరుస్తామని అన్నారండి. ఇది వరకైనా నాకు న్యాయం జరగని ఎడల మరి నేను ఎలాగో నాకు బ్రతుకు తెరువు అనేది నా జీవనాధారం ఈ ఒక్కటేనండి. నాకు ఈ జీవనాధారం ఇది లేని తర్వాత నేను ఎలాగో చావక తప్పదండి. ఆ చావేదను ఇక్కడే నా పిల్లం బిడ్డలతో ఇక్కడే వస్తానండి. అది కూడా అంటే తెలియజేయడం జరుగుతుందండి. ఇది వరకు నాకు న్యాయం జరుగుతుందనేసి నేను ఆశిస్తున్నాను. నా మీదనే, ఒక గిరిజనుడి మీదనే ఇంత కక్షపూరితంగా రెవెన్యూ సిబ్బంది నాకు చేస్తుండండి. స్థానిక ఎంఆర్ఓ గారు, స్థానిక వీఆర్ఓ గారు చేస్తున్నారండి. మిగతా వాళ్ళు మాత్రము, నాన్ ట్రైబ్స్ మాత్రము బహుళ అంతస్తులు కట్టుకొని అలా దర్జాగా ఉంటున్నారండి. వాళ్ళకి ఎటువంటి గొడవలు కానీ, ఆటంకాలు కానీ, వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఎంఆర్ఓ సిబ్బంది చేయట్లేదండి. నాకు మాత్రమే ప్రత్యేకించి డైరెక్ట్గా నా మీద కక్షపూరితంగానే ఇది ఇలా చేస్తున్నారని అనుకోవాలి. కక్షపూరితంగానే నాకు చేస్తున్నారని అంటే 100% ఇది నిజం అని అనుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి బహుళంతస్తులు కట్టినప్పటికీ వాళ్ళకి ఎటువంటి మాట కానీ, రెవెన్యూ సిబ్బంది నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, ఎటువంటి ఆపడం అనేది జరగడం లేదండి.